హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేస్తొచ్చున్నానండి స్టఫ్డ్ సోయా క్యాప్సికమ్ కర్రీ అండి. ఇది సోయాబీన్ది స్టఫ్డ్ చేసి క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసి చూపించానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగానే రెడీ అయిపోతుందండి. ఇక వెరైటీ నేను చూస్తున్నాను. చాలా బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మళ్ళీ నాకు కమెంట్ చేసి చెప్పగలరు ఎలా రెడీ అయింది. మీతోటి కూడా స్టఫ్డ్ సోయా క్యాప్సికమ్ కర్రీ రెసిపీ. అందరికంటే ముందండి సోయాబీన్స్ తీసుకుంటున్నాను. సోయాబీన్స్ ఒక పెద్ద 2 కప్పులు తీసుకుంటున్నాను. సోయాబీన్స్ ఇవి ఉన్నాయి కదా, మిల్ మేకర్ బాగా నానపెట్టేయండి ఒక 4-5 గంటలు. దాని తర్వాత దీనికి ఇలాగా నీరు తీసేసి బాగా పిండేసి దీన్ని మిక్సీ కొట్టుకోవడమే అండి. దీనికి అంటే ఒక వస్తుంది కదా, కీమా లాగా చేసుకోవడమే. చూపిస్తాను మీకు. నేను మిక్సీ జార్ తీసుకోండి. ఏదైనా మిక్సీ జార్ తీసుకున్నాక ఇలాగా సోయా మిల్ మేకర్లు బాగా పిండేసి నీరు తీసి ఇలాగా మిక్సీలోని వేసుకోండి. ఎన్ని పడతాయి అన్నీ. మళ్ళీ ఉండి నిలిచి పల్స్లోన దీన్ని గ్రైండ్ చేసుకోవడమేనే. దీనికి ఉండి నిలిచి అన్నీ గ్రైండ్ చేసుకోవడమేని. పూర్తిగా సోయాబీన్స్ వేసుకుంటున్నాను నేను. ఒకసారికి ఒక కప్పుడు వస్తాయి. పెద్ద జార్ తీసుకున్నారంటే 2 కప్పులు ఇంకొచ్చేయచ్చు. బాగా పిండియండి. నీరు మాత్రం తీసేయండి. ఎక్దం చక్కగా పిండేసి పల్స్లోన చక్కగా ఒక కీమాలాగా కొట్టించుకోండి. నీరు వేయొద్దు, అస్సలు నీరు వేయొద్దండి. దీన్ని చూడండి, ఇలాగ ఉండి నిల్చమని చేస్తే ఇలాగ సోయాబీన్ తలక కీమా లాగా రెడీ అయిపోతుంది. దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్టఫింగ్ని నేను చేసి చూపిస్తాను కదా, మీరు దీనిలో రోటీలో పెట్టుకొని స్టఫ్ చేసుకున్న చాలా బాగుంటుంది. వెళ్దామా గ్యాస్ మీద నేను కడాయి పెట్టుకున్నాను. కొంచెం వేడవగానే దీనిలోకి ఒక 3 చెంచాలలాగా ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఆయిలింగ్కి యూజ్ అవుతుంది. తక్కువ ఆయిల్తో చాలా టేస్టీ రెసిపీ రెడీ అవుతుంది. నా ఛానల్లో ఉన్నది, ముందునే నేను చేసి పెట్టున్నాను. సోయా క్యాప్సికమ్ ఆలూ స్టఫ్డ్ కర్రీ. అది చూడండి వెళ్ళి. ఇది సోయాబీన్ స్టఫ్డ్ కర్రీ అండి. దీనిలో స్టఫింగ్ పెట్టామంటే మన పన్నీర్ ఏదైనా పెట్టవచ్చు, కానీ ఈ సోయాబీన్ పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలోకి వేస్తున్నాను కొంచెం ఇంగ్రీడియంట్స్. సరసావులు వేసాను, స్కిప్ అయిపోయింది ఇది. తర్వాత ఒక ఉల్లిగడ్డ, ఒక క్యారెట్ వేసి దీన్ని బాగా కలిపేసుకోండి. దీనిలోనే మీకు ఇంకా బీన్స్ కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఒక గుప్పుడు వేస్తున్నాను. ఇది గ్రీన్ పీస్ వేసి గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియంలోనే ఉంచండి. దాని తర్వాత అద్రక్ వెల్లుల్లి అల్లం పేస్ట్ అండి. నాకు అక్కడ చెల్లిపోయింది, ఇప్పుడు ఫ్రెష్ చేశాను. చాలా బాగుంటుంది మన ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే. ఒక చెంచాడు వేస్తున్నాను. ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే 6 నెలలనే ఏం కాదండి, చాలా బాగుంటుంది. ప్యాకేజ్లో వస్తుంది, ఎలా చేస్తారు మీకు తెలుసు కదా, అంత నీట్నెస్గా ఉంటుంది కదా. ఎలా చేసి పెట్టుకున్నారంటే చాలా బాగా ఫ్రెష్గా బాగుంటుంది. దీన్ని కొంచెం దోరగా వేయించిన తర్వాత దీనిలో ఒక 2 టమాటోలు వేస్తానండి. దాంతో 1/2 చెంచాడు పసుపు, తర్వాత తగినంత ఉప్పు వేసి కారము 1 చెంచాడు వేస్తున్నాను. తర్వాత లాస్ట్గా వేస్తాను కారము మళ్ళీను. మీరు కానీ చాలా స్పైస్ తిన్నట్టుగా అయితే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఉన్నారు, అంత స్పైస్ కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇలాగా కొంచెం దోరగా వేయించుకోండి. కొంచెం దగ్గరగా వచ్చిన దాకా కొంచెం ఒక 4-5 చెంచాలు ఉంటాయి, ఎక్కువ నీళ్ళు ఉండవు. అరకప్పుడు కంటే తక్కువ కొంచెం నీరు వేసుకోండి. ఎందుకంటే టమాటీ బాగా మగ్గిపోద్ది, సాఫ్ట్ అయిపోతుంది. ఇలాగ స్టఫ్ పెడేటప్పుడు కొంచెం ముక్కల్లాగా రాకుండా ఉంటుంది. ఇలాగ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది కదా, చూడండి చక్కగా ఉడిపోయింది. ఈ సోయాబీన్ తలక కీమా ఉంది కదా, దీనికి వేసేసుకుందాం. 2 కప్పులు పూర్తి వేసేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ చక్కగా కలిపేసుకోండి.
గ్యాస్ ఫ్లేమ్ లో టు మీడియమే పెట్టండి, లోలో పెట్టియండి. బాగా కలిపేసుకుంటే బాగుంటుంది. దీనికి ఒక మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు మగ్గనిద్దాం. ఎందుకంటే పచ్చిగా ఉంది కదా సోయాబీన్. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను, చూడండి బాగా వేగుతుంది. ఇంకొక 5 నిమిషాలు పెట్టాలండి, బాగా ఉడికిపోవాలి. అంటే ఎందుకంటే స్టఫ్ చేస్తామంటే సిమ్లా మిర్చే ఫ్రై అవుతుంది, లోందు ఫ్రై అవుతుంది కదా, ఎందుకంటే దాన్ని ఫ్రై చేసి పెట్టి ఉంటాం కదా, అందు గురించే. దీన్ని బాగా కలిపేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్నారనుకో సోయాబీన్ కీమా, దీనికి మన పరోటాలను స్టఫ్ చేసి ఆలులాగా స్టఫ్ చేసుకొని దీని పరోటాలు పాముకున్నా చాలా బాగుంటుంది. కచోడీలో పెట్టుకుని చేసుకున్నా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నాకు కమెంట్ చేసి చెప్తే నేను ఇంకెన్నో రకాలు చేసి చూపిస్తాను మీకు సోయాబీన్ తోటి, మిల్ మేకర్ తోటి. ఇందులో వేస్తున్నాను 1/2 చెంచాడు ధనియాల పొడి, 1/2 చెంచాలు గరం మసాలా, ఒక 1/2 చెంచాడు మళ్ళీ మిరపగుండ వేస్తున్నాను కారం పొడి. ఎందుకంటే లాస్ట్కి వేస్తే బాగా డ్రై అవుతుంది. ఏదైనా మనం ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటే లాస్ట్కి వేస్తాం కదా పొడులు, అప్పుడేటి డ్రై అవుతుంది ఏదైనా వస్తువు. ఇది ఇంకొంచెం డ్రై లాగా ఉంటుంది, ఇప్పుడు బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. దీన్ని సైడ్ పెట్టేసుకుందాం, చల్లార్చి పెట్టండి, పూర్తి చల్లారి పెట్టేయాలండి. దీన్ని ఇప్పుడు ఇలా తీసి చూడండి, తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ తిన్నా చాలా బాగుంటుంది. ఇలాగ నార్మల్ చపాతీలతోటైనా తిన్నా, రైస్ తోటి పక్కన కొంచెం వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. వెళ్దామా షిమ్లా మిర్చి తరఫు. ఇదండి క్యాప్సికము, చిన్న క్యాప్సికమ్ తీసుకోండి. ఇలాగ మీడియం సైజ్, చాలా పెద్దలు తీసుకున్నారా వేగడానికి టైం తగులుతుంది. దీనికి చూడండి ఇలాగ మీద దీని క్యాప్ ఇలాగ తీసేసేయండి. క్యాప్ తీసిన తర్వాత ఇలాగ ఉంటాయి కదా దీని షీట్స్లు, అవి మనము జాగ్రత్తగా తీసేసుకోండి. ఇలా చేతితోటి లాగేసిన అయిపోతుంది. చూడండి అలా చేతితోటి తీస్తున్నాను, అలా తీసేసిన దీనికి బాగా స్పేస్ దొరికిపోద్ది. దీనిలో షీట్స్ ఎటు ఉన్నాయి తీసుకోవచ్చు మీరు. చూడండి ఇలా తీసేసుకోండి పూర్తిగా క్యాప్సికమ్వి. అన్ని క్యాప్సికమ్లు అలాగే నేను చేసుకున్నాను. ఈ సైజు పెట్టుకున్నారా, ఎక్కువ క్వాంటిటీలోనే నింపడానికి ఇంకవుతుంది మనకి. మళ్ళీ చక్కగా మన ఫ్రైయింగ్ ప్యాన్లోనే నిండుగా వస్తాయి. ఇగో కీమా తీసుకున్నాను కదా, సోయా కీమా. దీనిలోనికి చేతితోటే పెట్టాలండి. చూడు చేతితోటి చక్కగా అణిచి బాగా లోన్ దాకా వెళ్ళిన దాకా పెట్టేసుకోండి. చూడు చేతులతోటి చాలా బాగా పెట్టేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా చూడండి, ఇలాగా నిండుగా పెట్టుకున్నామంటే ఒక్కొక్క షిమ్లా మిర్చి తింటుంటే ఆహా ఎంత బాగుందో అంటారు. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా స్టఫ్డ్ షిమ్లా మిర్చి సబ్జీకి రెసిపీ చాలా బాగుంటుందండి. నేను చేశాను ఇంట్లోనే, దీనికంటే 2 ప్లేట్లు ఇలాగ షిమ్లా మిర్చిలు నిండుగా చేశాను. చాలా నచ్చారు వింటారు, మా అమ్మ వచ్చున్నారు, వాళ్ళకైతే చాలా నచ్చింది. అలాగా అన్ని షిమ్లా మిర్చిలు ఇలాగ స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. చూడండి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, 4-5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేస్తున్నాను. చిన్న మంట మీద దీనికి నూనె వేడి చేసుకోండి. చిన్న మంట మీద ఇదంతా ప్రొసీజర్ చేయాలి, లో ఫ్లేమ్లోన. ఇలాగ ఒక్కొక్కటి ఇలాగ షిమ్లా మిర్చి పెట్టుకోండి. పెద్దలు చేసుకున్నారా షిమ్లా మిర్చిలు చాలా, ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో 2-3 వస్తాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కటి అవ్వడానికి చాలా టైం తగులుతుంది, వేగాలి కదా మరి, షిమ్లా మిర్చి పచ్చిగా ఉంటుంది కదా. అందుగురించి ఇలాంటి చిన్న తీసుకున్నామనుకో, ఇలాగ చిన్న కంటే మీడియం సైజ్ తీసుకున్నామంటే ఒక్కసారికి ఒక 7-8 వచ్చేస్తాయి. తొందరగానే మన పనికి తెలిపోతుంది. ఇలాగ అన్నీ పెట్టేసుకోండి, చాలా బాగుంటుందండి. చూడండి ఇలాగన్నీ పెట్టేసుకోండి. ఒక కుదురుగా ఉండవు ఇవి, కింద బేస్ బాగుండదు కదా, దానికి కుదురుగా ఉండదు. చూడండి ఇలాగ తిరుగుతుంటాయి ఇలాగ. దీనికి ఒక మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. మూత పెట్టేద్దాం, ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. అప్పుడు స్టీమ్ తోటి బాగా ఉడుకుతాయి. చూడండి
2 నిమిషాల తర్వాత దీనికి మొత్తిస్తాను. 2-3 నిమిషాల తర్వాత చూడండి, ఇలా మొత్తిస్తే ఇలాగ బాగా ఉడుకుతుంది. దీనికి అల్లటి పల్లటి చేసుకుందాం. చూడండి, దీన్ని అల్లటి పల్లటి ఎలా చేసుకోవాలి. ఒక అల్లటి పల్లటి ఇటుపక్క ఇలాగ రెండించుకుంటే చక్కగా వేగిపోతాయి. మాడలేదు, అలాగే వేగుతాయి, అలాగా ఆ కలర్ వస్తాయి అలాగా. చూడండి, అలాగితే అప్పుడే రుచి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 5 నిమిషాల దాకా ఇలాగా అల్లటి పల్లటి చేసుకున్నాం అనుకో, పూర్తిగా అన్ని షిమ్లా మిర్చిని కొంచెం కొంచెం ఇలాగ అల్లటి పల్లటి చేసుకోండి. స్టఫింగ్ బయటికి రాదండి, ఎందుకంటే బాగా మనము అంచి పెట్టాం కదా, స్టఫింగ్ అంతా బయటికి రానే రాదు. అలాగే 5-5 నిమిషాలు అల్లటి పల్లటి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రోటీ, రైస్ దేనితో తినవచ్చు, చాలా బాగుంటాయి. చూడండి, చక్కగా 2 వైపులు దీన్ని ఇలాగా అల్లటి పల్లటి చేస్తాను నేను. మరూన్ కలర్ వచ్చిన దాకా దీన్ని అల్లటి పల్లటి చేసుకోండి. మీరు ఏ రెసిపీస్లు చూడాలనుకుంటున్నారు నా ఛానల్ మీద తప్పకుండా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. నాకు చాలా బాగా నచ్చుతుంది. మీరు కమెంట్ చేస్తే మళ్ళీ అడుగుతాకి ఇది కావాలి, ఇది చేయండి రెసిపీ అంటే నాకు చాలా నచ్చుతుంది. ఒక 5 నిమిషాలు మళ్ళీ పెట్టాను, 2 నిమిషాలు మళ్ళీ పెట్టాను మూత అండి. 2 నిమిషాలు మూత పెట్టింది, అంతేనండి, రెడీ అయిపోయినాయి స్టఫ్డ్ షిమ్లా మిర్చ్ క్యాప్సికమ్కి రెసిపీ, స్టఫ్డ్ సోయాబీన్స్ షిమ్లా మిర్చికి రెసిపీ చాలా బాగుంటుందండి. అంతే, ఇదిగోండి ఇవాళ తీసేస్తున్నాను నేను. మళ్ళీ రెండో బ్యాచ్ కూడా ఆ నూనెలోనే వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిలింగ్ అవసరం లేదు, చాలా బాగా రెడీయింగ్ అయిపోతాయండి. చూడండి, చక్కగా వేగుతున్నాయి. వెళ్తామా ప్లేటింగ్ తరఫు. అండి, ప్లేటింగ్ చేసుకుంటున్నాను, అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీ. వెజిటేరియన్కి అయితే హెవెన్ అండి, ఎందుకంటే వెజిటేరియన్స్ సోయాబీను, పన్నీరు, షిమ్లా మష్రూమే తింటారు కదా, వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఇలాగన్నీ ప్లేటింగ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1-2 షిమ్లా మిర్చి కూర స్టఫ్డ్ తోటి చక్కగా మీరు భోజనం చేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ స్టఫ్డ్ సోయాబీన్ షిమ్లా మిర్చికి రెసిపీ. నచ్చిందా? ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.